ఈ ఒక్క మార్పుతో మీ సిగ్నేచర్‌లో కోటీశ్వరుడయ్యేటువంటి ఛాన్స్ అంటే డబ్బనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా సంపాదించుకోవటం, సేవ్ చేసుకోవటం అనేటువంటిది చాలా అంటే చాలా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. హాయ్! హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం ఇంతవరకు ఎవరు కూడా మన తెలుగు న్యూమరాలజీలోనే ఎవరు చేయనటువంటి, అసలు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి సిగ్నేచర్కి సంబంధించినటువంటి రహస్యాలు నేను ఇప్పటివరకు కూడా చాలామంది క్లయింట్ల మీద లేదంటే చాలామంది సెలబ్రిటీస్ మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక్కొక్క టాపిక్ అనేటువంటిది ఇక నుంచి మీకు వీడియో రూపంలో నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా అన్నిటికంటే చాలా అంటే చాలా ముఖ్యమైనది ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఈరోజు సిగ్నేచర్లో దేని వలన చాలామంది సెలబ్రిటీసు చాలా ఎక్కువ డబ్బు సంపాదించడం, నేమ్ ఫేమ్ సంపాదించడం, ఇవన్నీ కూడా జరిగిందనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక ఎందుకు ఆలస్యం, ఇక మనం మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి అవి ఏంటి, దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకొని మీ సిగ్నేచర్ అనేటువంటిది కరోడ్పతి సిగ్నేచర్ చేసుకోవచ్చు అనేటువంటి దాని గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక మన మొట్టమొదటి టాపిక్ వచ్చేసి మనీ బ్యాగ్ అండి. మనీ బ్యాగ్ అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మనీ బ్యాగ్ అనమాట. సో ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకుంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఎవరనేటువంటిది మనకు తెలుసు అండి. ఇంకెవరు ఉంటారు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళైనా సరే, ఇప్పుడు మనకి ఒకప్పుడు చాలామందికి చాలా అంటే చాలా మంది తెలుసు బిల్ గేట్స్ అనమాట. బిల్ గేట్స్ ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడం మనందరికీ తెలుసు. సో అతని దాంట్లో ఉన్నటువంటి సింబల్స్, సో దానికంటే ముందు అసలు ఈ మనీ బ్యాగ్ అంటే ఏంటనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనీ బ్యాగ్ అనేటువంటిది ఏ విధంగా మన క్రియేట్ అవుతుంది అనేటువంటి దాన్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటువంటి సిగ్నేచర్లో నేను చెప్పేటువంటి ఫస్ట్ లెటర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ లెటర్ అనేటువంటిది నువ్వు ఏంటి, అసలు నీ వ్యక్తిత్వం ఏంటి, నీ మెంటాలిటీ ఏంటి, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించగలనేటువంటి దాని గురించి డిసైడ్ చేస్తుంది సిగ్నేచర్లో. ఈ ఫస్ట్ లెటర్లో నేను చెప్పేటటువంటి ఈ మనీ బ్యాగ్ అనేటువంటిది చాలా అంటే చాలా పాజిటివ్ తీసుకొస్తుందండి. ఇటువంటి బ్యాగ్ ఇటువంటి మొత్తం దాదాపుగా 14 ఉంటాయి. సో అది ఏంటి అనేటువంటిది ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగానే చూసుకుంటే మనం చేసేటువంటి సిగ్నేచర్లో సింబల్స్ అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రావడం కానివ్వండి, అండాకార షేప్లో రావడం కానివ్వండి, గుండ్రంగా ఈ విధంగా రావడం కానివ్వండి, లేదంటే ఈ విధంగా రావటం, 45 డిగ్రీస్ ఈ విధంగా యాంగిల్లో రావటం, 90 డిగ్రీస్ ఈ విధంగా రావటం, ఇలా ఏవైతే నేను ఇక్కడ చూపించానో ఈ విధంగా ఇవన్నీ కూడా పాజిటివిటీని తీసుకొచ్చేటువంటి విషయాలు అనమాట. సో ఇది ఏ విధంగా ఒక్కొక్కరి యొక్క సిగ్నేచర్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మాత్రమే ఉండాలండి. అవి ఏంటి కూడా నేను చెప్తాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక్కొక్క సెలబ్రిటీస్ మీకు ఎగ్జాంపుల్స్ చూపించాలి కదండి. ఎగ్జాంపుల్ చూపిస్తేనే కదా మనం చేసింది, మనం చెప్పేది ఏంటి పాజిటివ్ అనేటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ వచ్చేసి బిల్ గేట్స్ యొక్క సిగ్నేచర్ మీదకి వస్తామండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ చూడండి ఈ విధంగా ఏవైతే ఈ విధంగా ఉన్నాయో, ఓకే, ఇవన్నిటిని కూడా మనం చెప్పాను కదా మనీ బ్యాగ్స్ అంటామని. ఇప్పుడు చూడండి బిల్ గేట్ సిగ్నేచర్లో మనం చూద్దాం. చూడండి ఇక్కడ బిల్ గేట్ సిగ్నేచర్ చూడండి, ఫస్ట్ బి చూడండి, బిలో ఇది ఒకటి, ఇది రెండు, చూడండి ఎంత మంచి మనీ బ్యాగ్స్ అనేటువంటివి బిల్ గేట్స్ ఇక్కడ క్రియేట్ చేశాడు, మీరే చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడండి, జీ గేట్స్, మనందరికీ తెలుసు జీ అనేటువంటిది నార్మల్గా ఇదిగోండి ఈ విధంగా రాయొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు. బట్ కానీ చూడండి చాలా అంటే చాలా తెలివిగా ఇందులో కూడా ఒక మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేశాడు. చూడండి జీని ఈ విధంగా రాసుకొని ఒక మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేశాడు. అలానే ఇక్కడ టీ దగ్గర ఇంకొక మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ చేశాడు అనమాట. సో ఈ విధంగా చూడండి ఒక్క సిగ్నేచర్లో ఒకటి కానీ రెండు కానీ స్ట్రాంగెస్ట్ మనీ బ్యాగ్స్ చాలండి. అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అతి సర్వత్రా వర్జయేత్, అతిగా పెట్టడం వల్ల దాని నెగిటివ్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. దాని గురించి కూడా నేను తర్వాత చెప్తాను. సో కొంతమంది అతి తెలివికి పోయి ఎక్కువ మనీ బ్యాగ్స్ పెడితే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని ఆ విధంగా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి స్ట్రాంగెస్ట్ మనీ బ్యాగ్స్ అనేటువంటివి మొత్తం 3 క్రియేట్ అయినాయి అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చే మన మహేంద్ర సింగ్ ధోని, చాలామంది క్రికెటర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేవరెట్ అనమాట. మహేంద్ర సింగ్ ధోని గారి సిగ్నేచర్ మనం చూద్దాం. నార్మల్గా చూడండి మహేంద్ర సింగ్ ధోనిలో మహి అని రాస్తారు ఆయన. ఓకే,
ఈ విధంగా మహి అని రాస్తారు. నార్మల్గా ఏంటంటే మహి అంటే ఇలా రాయొచ్చు, లేదంటే నార్మల్గా ఇదిగో ఇట్లా రాయొచ్చు. బట్ కానీ చూసారా ఇక్కడ ఎంత తెలివిగా చూడండి, 1 2 ఇక్కడ 3 ఇక్కడ 1 4. ఓకే, ఇది కూడా ఒక స్మాల్ది అండి. చూడండి ఎంత తెలివిగా ఇక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఏ విధంగా మనీ బ్యాగ్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి మనీ బ్యాగ్స్ అనేటువంటి ఇక్కడ క్రియేట్ చేశారు చూడండి. చూడండి ఇక్కడ సిగ్నేచర్లో ప్రతి ఒక్కదానికి కూడా ఒక మీనింగ్ ఉంటుందండి. మనం ఫ్యూచర్లో చేసేటువంటి ప్రతి వీడియోలో అవి ఏంటి అనేటువంటిది మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి, సునీల్ మిట్టల్ మనందరికీ తెలుసు, ఎయిర్టెల్ అధినేత. ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగెస్ట్ చూడండి ఎస్, సునీల్ మిట్టల్లో ఇదిగోండి ఎస్ దగ్గర చూసారా ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ అనేటువంటి దాన్ని ఆయన క్రియేట్ చేశారు చూడండి, స్ట్రాంగెస్ట్ మనీ బౌల్. ఆ తర్వాత ఏం చేశారండి, ఎల్లో మరొక మనీ బౌల్ ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక లాస్ట్లో ఒక చిన్నది ఇంకొక మనీ బౌల్ క్రియేట్ చేశారు. ఈయన మొత్తం ఎన్ని మనీ బౌల్స్ క్రియేట్ అయింది, స్ట్రాంగెస్ట్ది 1, నార్మల్ స్మాల్వి ఇంకొక 2, అంతే కదా. అంతకంటే ఎక్కువ ఉన్నాయా, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఒకటే స్ట్రాంగెస్ట్ సిగ్నేచర్ అనమాట విత్ మనీ బౌల్స్తో. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వారెన్ బఫెట్ గారు మనందరికీ తెలుసు, ఒకప్పుడు రిచెస్ట్ పర్సన్ అనమాట. మనకి స్టాక్ మార్కెట్ అంటేనే తెలిసేటువంటి పర్సన్ ఆయన వారెన్ బఫెట్ గారు. ఇప్పుడు వారెన్ బఫెట్ గారి దాంట్లో చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి నెంబర్ 1 ఫస్ట్ లెటర్లో ఒక మనీ బౌల్. ఓకే, ఆ తర్వాత ఏ అనేటువంటి చూడండి, నార్మల్గా మనం ఏ అనేటువంటిది ఈయన చూడండి ఇప్పుడు ఇలా రాశారు. ఇలా రాసేసిన తర్వాత మామూలుగా అయితే మనం ఏ ఇలా రాయొచ్చు, నార్మల్గా ఇలా రాసేస్తారు మనం ఇట్లా ఈ విధంగా. కానీ చూసారా దీన్ని ఒక 45 degrees యాంగిల్లో, ఒక టైప్ ఆఫ్ యాంగిల్లో ఒక బ్యాగ్ లాగా ఈయన ఇక్కడ క్రియేట్ చేశారు చూడండి. ఓకే, చూసారా ఒక బ్యాగ్ లాగా ఈయన ఇక్కడ క్రియేట్ చేశారనమాట, మనీ బ్యాగ్ 2. ఇక్కడ చూడండి బఫెట్లో చూడండి, ఇదిగోండి బీలో 1, ఇక్కడ బీలో ఇంకొకటి. అర్థమైందా చూడండి ఎంత క్లియర్గా ఫస్ట్ లెటర్లో మనీ బ్యాగ్ అనేటువంటిది ఎంత క్లియర్గా ఆయన సృష్టించారో, క్రియేట్ చేశారు చూడండి. నెక్స్ట్ బీలో ఇక్కడ. సో ఇక్కడ రాసేటువంటి మన నేమ్ అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకి ఏ విధంగా మన లైఫ్ ఉంటుంది అనేటువంటిది కూడా అనాలిసిస్ ఉంటుందండి దీంట్లో. సో ఇక నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి ఇక మనందరికీ తెలుసు, స్టీవ్ జాబ్స్ ఒక ఇన్నోవేటివ్ మెంటాలిటీతో ఒక కంపెనీని $1 ట్రిలియన్ చేర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇక్కడ చూడండి ఈయన దాంట్లో కూడా స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్ చూడండి. నెంబర్ 1 జాబ్స్లో ఇక్కడ ఒక ఇదిగోండి ఇక్కడ ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ ఒకటి ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ బీలో ఇది ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ ఉంది. ఇక్కడ ఎస్లో ఒక నార్మల్ మనీ బౌల్ సృష్టించారు. అలానే ఇక్కడ టీ పక్కన మరొక నార్మల్ మనీ బౌల్ సృష్టించారు. చూశారు కదా, ఇదిగోండి ఈయన దాంట్లో ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి. 4 కూడా స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్ ఎన్ని ఉన్నాయి, స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్ 2 కదా ఉంది, అంతకంటే ఎక్కువ ఉన్నాయా. సో నెక్స్ట్ ఇది స్టీవ్ జాబ్స్ది కూడా అయిపోయింది. నెక్స్ట్ అండి, అసలు ఏ పేరు చెబితే భరతమాత ఒళ్ళంతా పులకరించిపోతుందో, ప్రతి ఒక్క భారతీయుని యొక్క శిరస్సు అనేటువంటిది సగర్వంగా పైకి లేస్తుందో ఆయనే రతన్ టాటా గారు. రతన్ టాటా గారి యొక్క సిగ్నేచర్ని చూపిస్తాను చూడండి మీకు. రతన్ టాటా గారి సిగ్నేచర్లో చూడండి, ఇదిగోండి నెంబర్ 1 ఇక్కడ ఒక మనీ బౌల్ క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మనీ బౌల్ క్రియేట్ చేశారు. ఇది స్లైట్గా అంటే సిగ్నేచర్ మనం ఇది చూడండి స్లైట్గా ఏం చేశారండి, స్లైట్గా ఈ విధంగా ఇచ్చి మనీ బౌల్ అనేది ఇక్కడ తీసుకెళ్లారు. సో ఈ విధంగా 45 degrees యాంగిల్లో వాళ్ళు తీసుకెళ్ళి మనీ బౌల్స్ అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కాకుండా సమాజానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయండి. సో ఇదంతా కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇది చూడండి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ. రతన్ టాటా గారి దాంట్లో కూడా 2 ఉన్నాయి. ఇదిగోండి ఈ R దగ్గర ఒకటి, ఈ S దగ్గర ఒకటి, మరి చాలు కదా. నెక్స్ట్ ఇక మన ఇండియాలోనే రిచెస్ట్ పర్సను, ఎవరి పేరైతే చెబితే డబ్బు కూడా గలగలా పారిద్దో, ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాస్తో టెలికాం రంగంలో తన అన్నదమ్ముల మధ్య గొడవలున్నా సరే సో అన్నని ఎదిరించి నిలిచి ఓకే ఒక అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి ముఖేష్ అంబానీ గారి యొక్క సిగ్నేచర్ చూపిస్తాను చూడండి. ముఖేష్ అంబానీ గారి యొక్క సిగ్నేచర్లో ఇది చూడండి, ఇక్కడ ఒక మనీ బౌల్ ఏర్పడింది చూడండి. ఇక్కడ ఒక మనీ బౌల్, ఇక్కడ ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్.
ఓకే, ఇక్కడ ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్, ఇక్కడ ఒక మనీ బౌల్. ఇది చిన్నదనమాట మనీ బౌల్. ఇక్కడ చూడండి 2 స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్. ఇదిగోండి, ఇక్కడ ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్, ఇది ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్. ఎన్ని ఉన్నాయండి? 2 మనీ బౌల్స్ ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఉన్నాయా? లేవు. ఇది ఒకటి చిన్నది ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కదా, ఫస్ట్ మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఒక సిగ్నేచర్ అనేటువంటిది మనం సరైనటువంటి విధంగా సిగ్నేచర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఎగ్జాంపుల్ అనమాట ఇది. నెక్స్ట్ అనిల్ అంబానీ గారిది. అనిల్ అంబానీ గారు కూడా చూడండి, ఇక్కడ అనిల్ అంబానీ గారు ఓకే, దీనికి ఈ రౌండ్ సర్కిల్ చేశారు, ఈ గీత గీసి 2 డాట్లు పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఇలా వెనక్కి ఇలా పెట్టారు. దీని అన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుందండి. మన నెక్స్ట్ వీడియోలో ఎవరైనా సరే ఇలా గీత గీసి 2 చుక్కలు పెడతారు చూసారా, గీత గీసి చుక్కలు పెట్టడం, లేదంటే ఒక సిగ్నేచర్ పైన డాట్లు చుక్కలు రౌండ్లు చుడతారు చూసారా, అలా చుడితే ఏమవుతుంది అనేటువంటి దాని గురించి మన నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో ఈ వీడియోలో చూడండి. ఇక నెక్స్ట్ ఇట్లాంటి మొత్తం 14 ఉంటాయని చెప్పాను కదా నేను. ఆ 14 ఏంటనేటువంటిది కూడా నేను ఒక్కొక్కటి మీకు వివరించుకుంటూ వెళ్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ అనేటువంటిది క్రియేట్ చేశారు. అలానే మధ్యలో ఇది ఒక మనీ బౌల్ అనేటువంటిది క్రియేట్ చేశారండి. కాకపోతే ఏంటంటే ఈ లైఫ్లో ఇది ఒక్కటే ఉంది, ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా స్ట్రాంగ్ మనీ బౌల్స్ అనేటువంటివి లేవు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు ఏమైంది అనేటువంటిది కూడా మీకు తెలుసు. ఇక నెక్స్ట్ మన సచిన్ టెండూల్కర్ గారి గురించి మాట్లాడుకుంటే, సచిన్ టెండూల్కర్ గారి యొక్క సిగ్నేచర్లో కూడా చూడండి స్ట్రాంగ్ మనీ బౌల్. ఇదిగోండి ఇక్కడ ఒక స్ట్రాంగ్ మనీ బౌల్ క్రియేట్ చేశారు. ఓకే, ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ క్రియేట్ చేశారు. ఇది కూడా ఒకటండి, ఇదొకటి. కాకపోతే ఇది ఏంటి అనేటువంటి దాని గురించి నేను తర్వాత చెప్తా. ఇదిగోండి, ఇది చూసారా, ఇది ఏంటి, దీని అర్థం ఏంటనేటువంటి దాని గురించి తర్వాత మళ్ళీ నేను సచిన్ టెండూల్కర్ గారి ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను మీకు. నెక్స్ట్ అక్కడ ఒకటి క్రియేట్ చేశారనమాట, స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ అనేటువంటిది. స్ట్రాంగ్, ఇది 2 స్ట్రాంగ్. ఓకే, 2 స్ట్రాంగ్ మనీ బౌల్స్ అనమాట. ఇక నెక్స్ట్ సౌరవ్ గంగూలీ గారి దాంట్లో చూడండి, సౌరవ్ గంగూలీ గారు అయితే చూడండి 3 మనీ బౌల్స్, స్ట్రాంగ్ మనీ బౌల్స్. చూడండి, స్టార్టింగ్ ఆఫ్ ది లైఫ్ మంచి స్ట్రాంగ్ మనీ బౌల్ ఒకటి. ఇదిగోండి, ఇదొకటి 2, ఇదిగోండి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. సౌరవ్ గంగూలీ గారికి డబ్బండి. లైఫ్ ఎండింగ్ వరకు కూడా సౌరవ్ గంగూలీ గారు డబ్బుకి ఇబ్బంది పడేటువంటి అంశాలే లేవండి. ఓకే, ఇక్కడ మనీ బౌల్ అంటే ఓన్లీ ఒక డబ్బే తెచ్చిపెట్టదండి, నేమ్ని, ఫేమ్ని, అర్హతని, ప్రతి ఒక్కదాన్ని కూడా ఆ సిగ్నేచర్లో చెప్పేటువంటి మనీ బౌల్ అనేటువంటి తీసుకొస్తుంది. నేను ఇక్కడ సెలబ్రిటీస్ యొక్క తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే అందుకే చెప్తున్నాను. మీరు కూడా అనుకోవచ్చు అదేంటండి మేము కూడా అలాగా పెద్ద రాస్తామండి అంటే, గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ విధంగా మనీ బౌల్ అనేటువంటిది ఆ లెటర్లో రావాలనేటువంటిది ఉంటుందండి. ఓకే, ఎలా పడితే అలాగా మన మనీ బౌల్స్, ఓకే మన మనీ బౌల్ సృష్టించాము, మనీ బౌల్ సృష్టించిన తర్వాత మిగిలిన సిగ్నేచర్ కూడా ఉంటుంది కదా, ఆ సిగ్నేచర్ యొక్క ఇంపాక్ట్ కూడా పడిద్ది అనమాట. సో నార్మల్గా ఎవరైతే నేమ్ కరెక్షన్కి నా దగ్గరికి క్లయింట్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఈ విధంగా వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేటువంటి తీసుకొని ఆ సిగ్నేచర్ని కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కరెక్షన్ చేసి ఇవ్వడం జరిగిద్ది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనందరికీ తెలుసండి బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తో మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చదువుకొని వారు ఏ విధంగా ఆ విధంగా అయ్యారో మనందరికీ తెలుసండి. ఇక్కడ చూడండి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేను డేట్ ఆఫ్ బర్త్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇది చూస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ చూడండి, ఇదిగోండి స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ 1, ఇదిగోండి 2, ఇదిగోండి చూసారా, ఈ విధంగా స్ట్రాంగ్ 1, 2, 3, 4 వీటన్నిటిలో కూడా ఇంకా స్ట్రాంగ్ ఏదండి, ఇదిగోండి ఈ 6, ఇక్కడ ఇదొకటి, నెక్స్ట్ ఇదిగోండి ఇదొకటి. ఈ 2 అనేటువంటివి చాలా చాలా స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్ అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారు అయిపోయారు. ఇప్పుడు లతా మంగేష్కర్ గారు చూడండి. అసలు లతా మంగేష్కర్ గారి యొక్క సిగ్నేచర్ అనేటువంటిది చాలా వాటికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నేను ఫ్యూచర్లో కూడా మీకు చాలా వాటికి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను ఆమెది సిగ్నేచర్ అనేటువంటిది. ఇది చూడండి, దీంట్లో లతా మంగేష్కర్ గారి దాంట్లో చూడండి స్ట్రాంగ్ మనీ బౌల్ అనమాట. ఇది చూడండి చాలా స్ట్రాంగ్ మనీ బౌల్. ఇదిగోండి మనీ బౌల్, ఇక్కడ ఒక మనీ బౌల్. నెక్స్ట్ ఇది చూడండి జీలో ఒక మనీ బౌల్.
ఓకే, జీలో ఒక మనీ బౌల్. ఇలా ఈమెకు కూడా స్టార్టింగ్ లెటర్లో అలానే నేమ్లో 2 మనీ బౌల్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ సానియా మిర్జా గారు, మనందరికీ తెలుసండి టెన్నిస్లో లియాండర్ పేసు, మహేష్ భూపతి గారి తర్వాత మనకి అత్యంత బాగా నేము, ఫేము, మనీ సంపాదించినటువంటి లేడీస్లో టెన్నిస్లో ఉన్నటువంటి వాళ్ళు సానియా మిర్జా గారు. సానియా మిర్జా గారు చూడండి, వారి యొక్క దాంట్లో కూడా చూడండి నెంబర్ 1 ఇదిగోండి ఒక స్ట్రాంగ్ మనీ బౌల్. నెక్స్ట్ నెంబర్ 2, నెంబర్ 3. సో ఈ సిగ్నేచర్ వేరే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. అది నేను వచ్చినప్పుడు మీకు చెప్తాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ మన యాస్ట్రాలజీలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఇలాగా సిగ్నేచర్లో చూడొచ్చా అనేటువంటిది మీకు అర్థమవుతుందండి. అప్పుడు నేను మీకు చెప్తాను అప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు. సో మనం ఎప్పుడైనా సరే అండి, ఒక న్యూమరాలజిస్ట్ అంటే జస్ట్ ఏదో నేములు అక్షరం మార్చి అక్షరం పెట్టేస్తే న్యూమరాలజిస్ట్ అయిపోరండి. ఒక న్యూమరాలజిస్ట్కి న్యూమరాలజీతో పాటు యాస్ట్రాలజీ మీద అవగాహన ఉండాలి. యాస్ట్రాలజీతో పాటు సిగ్నేచర్ల గురించి తెలియాలి, సిగ్నేచర్లతో పాటు ఎనర్జీ థీరీస్ గురించి తెలియాలి, ఎనర్జీ థీరీస్తో పాటు ఎలిమెంట్ థీరీస్ గురించి తెలియాలి. ఈ విధంగా అనేకమైనటువంటి వాటి గురించి తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళకి అన్ని రకాలుగా పాజిటివ్గా, పర్ఫెక్ట్గా వాళ్ళకి పాజిటివిటీ అనేటువంటిది వాళ్ళ జీవితంలో రావడానికి అనేటువంటిది ఉంటుందండి. సో ఇప్పుడు అన్నిట్లో సిగ్నేచర్ మీద నేను సిగ్నేచర్ని, యాస్ట్రాలజీని, న్యూమరాలజీని మూడింటిని కలిపి రీసెర్చ్ చేసి సిగ్నేచర్ మీద రీసెర్చ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఇంత క్లియర్గా నేను వివరించగలుగుతున్నానండి. ఇక నెక్స్ట్ కన్నా చూసుకుంటేనండి, అంబేద్కర్ గారి గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి. అంబేద్కర్ గారి దాంట్లో కూడా చెప్పాను కదా స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్ ఇవి ఉన్నాయని చెప్పి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి షారుఖ్ ఖాన్ గారు అండి. షారుఖ్ ఖాన్ గారి సైన్ కూడా చాలా అంటే చాలా మిగతా వేరే వాటికి కూడా చాలా ఎగ్జాంపుల్ ఉంటుంది. నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఓన్లీ మనీ బౌల్స్ గురించే మాట్లాడుతాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. షారుఖ్ ఖాన్ గారు కూడా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఈ సిగ్నేచర్ కాదండి, ఆయన ఎదిగే క్రమంలో సిగ్నేచర్లు మార్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నానండి. సిగ్నేచరు, నేము, సిగ్నేచరు, ఓకే, ఎనర్జీ థీరీసు, ఈ 3 అనేటువంటివి లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఒక వ్యక్తికి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎవరికైతే నేను సిగ్నేచర్స్ మీ గురించి చెప్పానో నేను ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా సిగ్నేచర్స్ని మార్చుకున్న వాళ్ళే. మహేంద్ర సింగ్ ధోని గారు కూడా సిగ్నేచర్ మార్చుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని గారు ఒకప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే మ్యాచ్లు ఓడిపోయాం చూసారా, అప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారు కూడా సిగ్నేచర్ని మార్చుకున్నారు ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా. సో ఇప్పుడు చూడండి షారుఖ్ ఖాన్ గారి దాంట్లో చూడండి ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్, ఇదిగోండి ఇది. నెక్స్ట్ 6లో ఒక స్ట్రాంగెస్ట్ మనీ బౌల్. ఓకే, దీనికో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లోపల ఇలా గీత గీసారు చూసారా, దీనికి ఒక వేరే మీనింగ్ ఉంటుంది. మనం ఆ మీనింగ్లో వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి 2 ఫస్ట్ లెటర్లో, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది లెటర్లో ఎంత స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్. ఎన్ని వచ్చినాయి స్ట్రాంగెస్ట్ మనీ బౌల్స్? 2 వచ్చినాయి. ఓకేనా, 2 చాలండి, 1, 2 అంతే, అంతకు మించి ఎక్కువ మనీ బౌల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి యొక్క మన సిగ్నేచర్ చూద్దామండి. చూడండి, ఇక్కడ స్ట్రాంగెస్ట్ మనీ బ్యాగ్. ఓకే, ఇక్కడ ఒక బ్యాగ్, ఇక్కడ కూడా ఒక బ్యాగ్, ఇది హాఫ్ ఓపెన్డ్ బ్యాగ్ అనమాట. సో చూశారు కదా, మరి రామ్ చరణ్ గారు లైఫ్ స్టార్టింగ్లోనే మంచి స్ట్రాంగెస్ట్ మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేసి పెట్టేశారు. సో ఇంకేంటండి ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకా చెప్తాను నేను, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక మన గ్రీకు వీరుడు ఎంత ఏజ్ వచ్చినా సరే మన కుర్రకారుతో వాళ్ళ పిల్లలతో పోటీ పడేటువంటి అందం కలిగినటువంటి వ్యక్తి మన నాగార్జున గారు. సో నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ చూడండి, నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ చూడండి, స్ట్రాంగెస్ట్ మనీ బౌల్ 1, 2, ఇదిగోండి ఇదొక బౌలు, ఇదొక స్మాల్ బౌల్స్, ఈ 2 కూడా స్మాల్ బౌల్స్ అనమాట. ఓకే, చూడండి మనీ బౌల్, స్ట్రాంగ్ మనీ బౌల్స్, 2 స్ట్రాంగ్ మనీ బౌల్స్, 2 ఏమో చిన్న మనీ బౌల్స్. ఓకే, ఇక నెక్స్ట్ అండి, ఇవి ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నేను నా రీసెర్చ్లో భాగంగా, నేను నా పరిశీలనలో భాగంగా నేను ప్రతి ఒక్క సెలబ్రిటీ యొక్క డేట్ ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో, సిగ్నేచర్ యొక్క స్టార్టింగ్ లెటర్లో ఇటువంటికి సంబంధించినటువంటి మనీ బ్యాగ్స్ ఇటువంటి చెప్పాను కదండి, ఇటువంటి ఒక 14 ఉంటాయండి. ఈ 14లో ఏదో ఒకదాన్ని నేను గమనించానండి, ఏదో ఒక దాన్ని గమనించాను. మీరు అనుకోవచ్చు ఇదేంటండి నాగార్జున గారు చెప్పారు, చిరంజీవి గారిది ఎందుకు చెప్పలేదు, బాలకృష్ణ గారిది ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ దాంట్లో వేరే ఉన్నాయి.
అవి అవి వచ్చినప్పుడు నేను వాళ్ళకి తీసుకొని చెప్తాను. నేను చూసారుగా, ఇప్పుడు నేను సెలబ్రిటీస్ది 20 మంది తీసుకొని చూపించానండి మీకు. 20 మంది సెలబ్రిటీస్లో స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది ఏ విధంగా వాళ్ళు మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేశారో నేను చూపించాను కదా. మరి ఇంతకంటే మీకు ఉదాహరణ ఏం కావాలి? మీరు అనుకోవచ్చు, ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ రామరాజు అనుకుందామండి పేరు. అంటే రీసెంట్గా నాకు వచ్చినటువంటి ఒక క్లయింట్ యొక్క సిగ్నేచర్ నేను చూపిస్తాను చూడండి. ఆయన పేరు రామరాజు అనమాట. చాలా బాగా మంచిగా ఈ విధంగా ఒక మనీ బ్యాగ్ అనేటువంటి క్రియేట్ చేసి రామరాజు, ఇదిగోండి ఇది సిగ్నేచర్. ఓకే, ఇది ఆయన సిగ్నేచర్. పేరు మీకు ఏమైనా అర్థమవుతుందా? దీంట్లో సిగ్నేచర్లో మీకు ఏమైనా పేరు అర్థమవుతుందో చెప్పండి. అర్థమైతే చెప్పండి. పేరు అర్థం కావట్లా. ఒక మనీ బ్యాగ్ మంచిది పెట్టారు. తర్వాతది అంటే అలా పెట్టేసి గీతలు గీస్తే అయిపోయిద్దా? ఇటువంటి సిగ్నేచర్లు ఎక్కువ మనం బ్యాంకు మేనేజర్లది లేదంటే ఎక్కువ సిగ్నేచర్లు చేసే వాళ్ళంటే చూస్తాం మనం. సో ఇలా పెట్టేస్తే అయిపోతుందా అండి? కాదండి. ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉంటుందో ఈ స్టార్టింగ్ లెటర్ని యాక్టివేట్ చేయడం కోసం తర్వాత ఉండేటువంటి లెటర్స్, అలానే తర్వాత ఉండేటువంటి పదాల యొక్క ఇంపాక్ట్ అనేటువంటి దాని మీద పడుతుంది. అలానే మనం ఇక్కడ సృష్టించేటువంటి మనీ బ్యాగ్ ఉంది చూసారా, ఆ మనీ బ్యాగ్ అనేటువంటిది ఒక్కొక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక్కొక్కలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, ఆరే తీసుకుందామండి. రాఘవ అనేటువంటి పేరు తీసుకుందాం మనం. రాఘవ చూడండి మనీ బ్యాగ్ ఉంది. ఇదిగోండి ఇట్లా ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేయొచ్చు, ఇట్లా ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేయొచ్చు, ఇలా ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకొని ఇలా ఒక మనీ బ్యాగ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా దాదాపుగా మనం 15 రకాల, ఒక లెటర్కి దాదాపుగా 10 నుంచి 15 రకాల మనీ బ్యాగ్స్ అనేటువంటిది క్రియేట్ చేయొచ్చండి. ఈ మనీ బ్యాగ్స్ అనేటువంటిది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ విధంగా మనం మనీ బ్యాగ్ లేదంటే వీటిని ఫస్ట్ లెటర్ అనేటువంటిది ఏ విధంగా డిజైన్ చేయాలి, మిగిలిన సిగ్నేచర్ అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు ఎవరైనా సరే ఈ విధంగా లెటర్స్ కనుక మీరు రాస్తుంటే కనుక మీ దాంట్లో మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ ఉండండి. క్రియేట్ చేసుకుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటి దాదాపుగా మనకి ఒక 21 నుంచి 30 రోజుల్లో మనకు అర్థమైపోతుందండి. సో మీకు పాజిటివిటీ కనుక అనిపిస్తే అది ఫాలో అవ్వండి. నెగిటివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు జరగటం, లేదంటే ఆ జాబ్స్లో బాగా డిప్రెస్కి లోన్ అవ్వటం, ఇటువంటి ఏమైనా వస్తే కనుక ఆపేసి వేరే విధంగా మనీ బ్యాగ్ అనేటువంటిది క్రియేట్ చేసి చూడండి. ఈ విధంగా మీరు క్రియేట్ చేసి మీరు చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా మనం చేసేటువంటి సిగ్నేచర్లో నెగిటివ్స్ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా మన లైఫ్ మీద పడుతుందండి. అందుకని జాగ్రత్తగా మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది నా ద్వారా తీసుకొని ఎలిమెంటల్ థీరీస్ లేదంటే ఈ విధంగా ఎనర్జీ థీరీస్ వీటన్నిటికి సంబంధించి అన్నిటి ద్వారా సంబంధించినటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా మనం దాంట్లో ఇవ్వటం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ఎవరైనా సరే అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి ఈ సిరీస్లో భాగంగా మనం సిగ్నేచర్కి సంబంధించిన దాదాపు ఒక 20-25 వీడియోలు చేస్తానండి నేను. మీరు అనుకోవచ్చు సిగ్నేచర్ మీద ఏముండిద్దని. నేను చేసేటువంటి ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సిగ్నేచర్ మీద రీసెర్చ్ అనేటువంటిది ఎంత అద్భుతంగా జరిగింది, ఎన్ని ఉంటాయి మీకు తెలియని విషయాలు అనేటువంటివి ఎన్ని ఇందులో ఉన్నాయనేటువంటి మీకు తెలుస్తుందండి. సో నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ వల్ల వాళ్ళు లాభం పొందితే ఆ పాజిటివిటీ అనేటువంటిది మీ లైఫ్లో కూడా చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.